నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 16వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియా. అపేక్ష లేనివాడు, మనస్సు శరీరము పరిశుభ్రంగా నిర్మలంగా ఉంచుకునేవాడు, తనలోని వ్యథలు అన్నీ విడిచిపెట్టినవాడు, కోరికలతో కూడిన కర్తృత్వ భావనతో కూడిన నిషిద్ధమైన చేయకూడని కర్మలను అన్నింటినీ వదిలిపెట్టినవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు అన్నాడు పరమాత్మ. అపేక్ష అంటే కోరిక, అనపేక్ష అంటే కోరికలు లేకపోవడం, దేని మీద ఆధారపడకపోవడం. పూర్తిగా కోరికలు లేకపోతే, దేని మీద ఆధారపడకపోతే ఎలా జీవితం గడపడమని అనుకోవచ్చు. జీవితానికి అవసరమైన వరకు ఉంటే పర్వాలేదు, అన్నీ నాకే కావాలి, ఇదంతా నాది, అందరూ నాకు దక్కాలి, అది లేకపోతే నాకు జీవితమే లేదు, నాకు దక్కనిది ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. ఇటువంటి కోరికలు అనర్థం కలిగిస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మనసు అందులో నుండి పుట్టిన కోరికలు మానవులను మాయలో పడేస్తాయి. మానవులు కేవలం పరమాత్మ మీదనే ఆధారపడాలి, కానీ ఇతర ప్రాపంచిక విషయాల మీద కాదు. ఎందుకంటే ప్రాపంచికమైన ఏ వస్తువు ఎవరికి శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. మొదట్లో సంతోషాన్ని ఇచ్చినా చివరకు నిరాశ, దుఃఖమే మిగులుతుంది. కాబట్టి శారీరక ఆనందం కొరకు, మానసిక ఆనందం కొరకు దేని మీద ఆధారపడకూడదు. ఎందుకంటే అవి చివరకు దుఃఖాన్ని మిగులుస్తాయి. కాబట్టి శుచి అంటే శుభ్రత, చాదస్తంగా మడి కట్టుకోవడం కాదు, శుభ్రంగా ఉండటం. అది కూడా బాహ్య అభ్యంతర శుచి అన్నారు. బాహ్యం అంటే శరీరం, అభ్యంతరం అంటే మనసు. ఈ రెండు శుభ్రంగా నిర్మలంగా ఉంచుకోవాలి. శరీరానికి 3 సార్లు స్నానం చేసి, 3 సార్లు బట్టలు మార్చి, శరీరం నిండా సుగంధ వాసనలతో గుమగుమలాడుతూ మనసులో చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలను కలిగి ఉంటే దానిని శుచి అనరు. అంటే శరీరం శుభ్రంగా ఉండి మనసు మలినంగా ఉన్నా, దుర్మార్గపు ఆలోచనలతో నిండి ఉన్న దానిని శుచి అనరు. కాబట్టి శుభ్రమైన శరీరంతో, నిర్మలమైన నిష్కల్మషమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపాలి. మనస్సుతో ధార్మికంగా ఆలోచించాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే శుచి అనే పదానికి అర్థం తెలుస్తుందని బోధించాడు పరమాత్మ. తరువాత దక్షత కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి. అంతేకాని ఈశ్వరోమంటూ నిర్వీర్యంగా ఉండకూడదు. ఈ పని నా వల్ల కాదులే, ఇదంతా అయ్యే పని కాదు అనే భావనలు మనసులో రానియకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా, దక్షతతో ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి. సాధన చేయడానికి కూర్చున్నప్పుడు కూడా మనసు నిలవదు, అటు ఇటు పోతూ ఉంటుంది. అలా అని నిరుత్సాహపడకుండా ఆ మనసును మరలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దీనినే అభ్యాసయోగంగా పరమాత్మ ఇదివరకే చెప్పాడు. కాబట్టి ఇటు ప్రాపంచిక వ్యవహారాల్లో కానీ, ఆధ్యాత్మిక చింతనలో కానీ దక్షత అత్యంత ఆవశ్యకం. ఉదాసీనత అంటే ప్రతిదానికి ఊగిపోకుండా, రెచ్చిపోకుండా, ఎప్పుడూ ఒకే పక్షం వైపు మాట్లాడకుండా తటస్థంగా ఉండాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు, అలాగని నిరాసక్తంగా ఉండకూడదు. మధ్యస్థంగా, తటస్థంగా ఉండాలి. ఎవరిని సమర్థించకూడదు, అలాగని ద్వేషించకూడదు. అందరికీ మంచి జరగాలి అని కోరుకోవాలంటే ఎవరి మీద పక్షపాతాన్ని ప్రదర్శించకూడదు, తటస్థంగా ఉండాలి. ఇది రాజకీయ నాయకులకు ఎక్కువగా అవసరం. కొంతమంది దేనికి స్పందించకుండా కేవలం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంటారు. వారి మనసులు నిర్మలంగా ఉంటాయి. మరికొంతమంది తన వర్గము, తన కులము, తన ప్రాంతము, ప్రజలకు, అది తనకు ఓటు వేసి గెలిపించిన వారికి మాత్రమే మేలు చేస్తారు. మిగిలిన వారికి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తాం, అందరినీ ఆకాశంలో కూర్చోబెడతాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్తారు.
ఈ వాగ్దానాలు విన్న వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళను నమ్మరు. కాబట్టి ఇటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. పక్షపాత బుద్ధి మానవుని సంకుచిత మనస్తత్వం కలవాడిగా చేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉన్న వాళ్ళు ఈ పక్షపాత బుద్ధిని, సంకుచితత్వాన్ని వదిలిపెట్టాలి. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే, పరమాత్మ దృష్టిలో అందరూ ఒక్కటే, తేడా లేదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ తటస్థంగా ఉండేవారు నాకు ప్రియులు అన్నాడు పరమాత్మ. గతవ్యత, వ్యత అంటే దిగులు, దుఃఖము, నిర్వేదము. ఇవి ఎల్లప్పుడూ మానవుని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడూ దేనికో ఒక దానికి దిగులు, అది పెరిగితే దుఃఖము, నష్టం వస్తుందేమో అని దిగులు, నష్టం రాగానే దుఃఖం, ఈ పని మన వల్ల కాదులే అనే నిర్వేదం. ఈ లక్షణాలు ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకోలేడు. వీటిని లేకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇవి సత్వ రజస్ తమో గుణములు ఉన్న ప్రతి వాడికి ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి. దిగులు, దుఃఖము వచ్చినా వాటిని విడిచిపెట్టాలి. రాని దానికి దిగులు, వచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలా అనే దుఃఖము పనికిరాదు. సుఖాలు, దుఃఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వీటిని ఆనందంగా అనుభవించడమే మానవ కర్తవ్యం అనే జ్ఞానం కలిగిన వాడికి ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం సుఖ దుఃఖాలు, వ్యథలు అన్నింటినీ సమంగా అనుభవించాలి. అసలు వాటి గురించి పట్టించుకోకూడదు. అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది. సర్వారంభ పరిత్యాగి అంటే చాలామంది ఏ పని మొదలు పెట్టకూడదు, అసలు పని మొదలు పెట్టడం అనేది విడిచిపెట్టాలి. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏ పని ఆరంభించకుండా అంటే మొదలు పెట్టకుండా సోమరులు అవుతారు, కానీ సాధకులు కాలేరు. ఆరంభ అంటే ఏ పనైనా మొదలు పెట్టడం అంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనతో మొదలు పెట్టడం. ఈ కర్తృత్వ భావన లేకుండా ఈ పని నేను పరమాత్మ పరంగా చేస్తున్నాను అనే భావనతో చేయడం ఆరంభ పరిత్యాగం అని చెప్పొచ్చు. అప్పుడు ఆ పని మనకు ఎటువంటి బంధనము కలిగించదు. మనలను బంధించి కర్మలు అంటే మనకు బంధనాలు కలిగించే పనులు అని అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే మనము నిష్కామ కర్మ గురించి, కర్తృత్వ భావన లేని కర్మ, విహిత కర్మల గురించి తెలుసుకున్నాం. అన్ని కర్మలను వదలాలి అంటే విహితములు కానివి, ప్రజాహితమునకు విఘాతం కలిగించేవి, బంధనములను కలిగించేవి నిషిద్ధ కర్మలను వదలాలి. కేవలము దేహము నిలపడానికి అనువైన కర్మల్ని చేయాలి. ఎందుకంటే కర్మ చేయనిది ఏ మనిషి జీవించలేడు. ఆసక్తి లేకుండా, బంధనాలు కలగకుండా అన్ని కర్మలను, వాటి ఫలములను పరమాత్మకు అర్పిస్తూ ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టే అని ఇదివరకే మనం తెలుసుకున్నాం. దాని గురించే ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. కాబట్టి కామ్య కర్మలు, కర్తృత్వ భావనతో చేసే కర్మలు, నిషిద్ధ కర్మలు, వీటిని వదిలిపెట్టడమే సర్వరంభ పరిత్యాగం. అలా చేసిన వారు నాకు అత్యంత ప్రియులంటున్నాడు పరమాత్మ. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.